హలో. హలో. హాయ్ సంతోష్. సంతోష్ అప్పుడు మాట్లాడేది. సంతోషేనండి. హాయ్ సంతోష్, నా పేరు అమర్. ఇన్స్టాగ్రామ్లో ప్రొఫైల్ చూసి ఫామ్ ఫిల్ చేశారు కదా ఇందాక. అవునండి. దాని పరంగా కాల్ చేశాను సంతోష్. 5 minutes ఫ్రీయే సంతోష్, కాస్త దాని పరంగా డిస్కస్ చేద్దాం, వర్క్ రిలేటెడ్. సరే అండి. ఫ్రీయే కదా, ప్రాబ్లం లేదుగా. ఫ్రీ ఏం లేదన్న. సంతోష్, జస్ట్ ఒక స్మాల్ కన్ఫర్మేషన్ కోసం కాస్త నీ డీటెయిల్స్ చెప్పా సంతోష్. ప్రజెంట్ ఎక్కడుంటారు మీరు? ప్రెసెంట్ ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం లాజిక్ చదువుతున్నా. ఓకే, స్టూడెంట్ ప్రజెంట్ అయితే. స్టూడెంట్ బీటెక్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఈసీ బ్రాంచ్. ఓకే ఓకే. ఏజ్ ఎంత సంతోష్? ఏజ్ 18+ అన్న. 18+. ఓకే ఓకే, పర్ఫెక్ట్ సంతోష్. జస్ట్ వన్ మోర్ క్వశ్చన్ అయితే, నీకు ఏమైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఆన్లైన్ వర్క్ కానీ ఏమైనా చేసావా? లేదన్న, చేయలేదు ఇప్పుడు. దిస్ ద ఫస్ట్ టైం నువ్వు ఫామ్ ఫిల్ చేయడం ఇలా అని? ఇదే ఫస్ట్ టైం. ఓకే ఓకే, పర్ఫెక్ట్ సంతోష్. అండ్ అయితే ఫామ్ ఫిల్ చేసావు కదా, మెయిన్ రీజన్ ఏంటి సంతోష్? వాట్స్ ఎక్స్పెక్టేషన్? ఏదైనా వర్క్ కొంచెం నేర్చుకుందామని. ఇంకా ఇంట్లో ప్రతిసారి డబ్బులు అలా ఏదో ఫైనాన్షియల్ గా ప్రతిసారి అడిగినందుకు కొంచెం ఏదోలా ఉంటుంది. ఏదో ఒకటి నేర్చుకుని ఎంతో కొంత మనీ ఏం చేద్దాం. సంపాదిద్దామని. ఓకే ఓకే, వెరీ నైస్ మైండ్ సెట్. అయితే ఇండిపెండెంట్ అవుదాం అనుకున్నావు మెయిన్, ప్రతిదానికి పేరెంట్స్ మీద కాకుండా నీ ఓన్గా కాస్త మనీ ఏం చేద్దామని. సూపర్ సంతోష్. అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ సంతోష్, ఫామ్ ఫిల్ చేసేటప్పుడు నువ్వు ఏం ఆలోచించి ఫిల్ చేసావు? లైక్ అయితే ఫ్రీ ఆపర్చునిటీ అనుకున్నావా, లేదా ఈ కాలంలో మినిమం ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏది చేయలేము అనుకొని ఫిల్ చేసావా? నేనేమనుకున్నా అంటే సెకండ్ చెప్పారు కదా, సెకండ్ ఓకే, మినిమం ఇన్వెస్ట్మెంట్ దానికోసమే చేసా. దట్స్ పర్ఫెక్ట్. ఓకే సంతోష్, నేను కాస్త డీటెయిల్స్ నీకు షేర్ చేస్తాను ఒక 2 minutes, ఓకేనా? కాస్త క్లియర్గా విని సంతోష్, నీకేమైనా డౌట్ ఉంటే నేను అడగచ్చు మళ్ళీ, ఓకేనా? ఫస్ట్ థింగ్, నా పేరు అమర్. నేను విన్నర్ సర్కిల్ అనే ఒక కమ్యూనిటీలో వర్క్ చేస్తూ ఉంటాను. విన్నర్ సర్కిల్ అని లాస్ట్ ఒక 4 years నేను సేమ్ ఆన్లైన్ బిజినెస్లో వర్క్ చేస్తూ ఉన్నా. లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ అని వర్క్ చేశాను అనమాట. అండ్ ఎప్పుడైనా నేమ్ విన్నావా నువ్వు, విన్నర్ సర్కిల్ అని? ఫస్ట్ డీటెయిల్ లేదు. ఓకే, నేను నీకు క్లారిటీ ఇస్తాను. యాక్చువల్ ఏంటంటే విన్నర్ సర్కిల్ అనేది ఒక కమ్యూనిటీ, ఒక సొసైటీ అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే యూత్ అండ్ యంగ్స్టర్స్ సొసైటీ. ప్రజెంట్ ఉన్న యంగ్స్టర్స్కి డిజిటల్ లైక్ అయితే సోషల్ మీడియా నుంచి మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో మేము నేర్పిస్తాం ఇక్కడ నుంచి, విత్ ప్రాపర్ స్కిల్స్ అయితే లైక్ కమ్యూనికేషన్, పర్సనాలిటీ, పర్సనల్ బ్రాండింగ్, ఇలాంటి స్కిల్స్ నేర్పించి వాళ్ళు ఇక్కడ నుంచి మనీ ఎర్న్ చేసేలా మేము చేస్తాం వాళ్ళకి. అండ్ అయితే మెయిన్ ఇప్పుడు ఇక్కడ మెయిన్ మా వర్క్ వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే 5 points మీద వర్క్ డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి పర్సనల్ బ్రాండింగ్, ఇంకోటి లీడ్ జనరేషన్, కాలింగ్స్, చార్ట్స్ అండ్ రెవెన్యూ జనరేషన్. వీటిపైన వర్క్ ఉంటుంది అనమాట. అండ్ వీటి గురించి ఏమైనా నాలెడ్జ్ ఉందా నీకు, లేదా ఫస్ట్ టైం విన్నామా? ఇవి ప్రాపర్ ఐడియా ఉందా ఏమైనా? ప్రాపర్ ఐడియా లేదన్నా. ఓకే, జస్ట్ అయితే ఊరికే నేమ్స్ ఐడియా ఉన్నాయి అంతే. ఓకే, నో ప్రాబ్లం సంతోష్. అయితే వీటి పరంగా ప్రాపర్ ట్రైనింగ్ మేమే మీకు ప్రొవైడ్ చేస్తాము ఇదే, ఓకేనా? కానీ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే సంతోష్, ఇక్కడ నువ్వు ఎలా అయితే ఫామ్ ఫిల్ చేసావో వీ గాట్ ఆల్మోస్ట్ 120+ అప్లికేషన్స్ మాకు వచ్చాయి. ఐ మీన్ స్టూడెంట్స్ పరంగా ఫామ్ ఫిల్ చేశారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎలా అయితే కొంతమంది ఇన్స్టాగ్రామ్లో టైంపాస్ కోసం ఫిల్ చేస్తూ ఉంటారు, తెలిసిందే అది. దట్స్ వై మేము ఈ ఫిల్టర్ అయితే మాకు ఓన్లీ సీరియస్ పీపుల్ మేము హైర్ చేసుకోవడం కోసం ఒక ఫిల్టరేషన్ ప్రాసెస్ ఉంది ఇక్కడ. అదేంటంటే ఇప్పుడు నేను నీకైతే చెప్పాను ఈ వర్క్ వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది అని. వీటి గురించి ప్రాపర్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మినిమం 3 to 4 hours టైం పడుతుంది. ఇట్స్ ఇంపాసిబుల్, అది మనం కాల్లో లేదా చాట్లో చెప్పడం పాసిబుల్ కాదు కదా. దట్స్ వై ఇదేంటంటే ఒక 3 days వర్క్షాప్ ఉంటుందన్నమాట. 3 days అయితే ఆ Day 1లో నీకు ఫస్ట్ అయితే ఓవరాల్ బిజినెస్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Day 2లో అయితే మనం ఏ బ్రాండ్తో టైఅప్ అవుతాం, అక్కడి నుంచి నువ్వు మనీ ఎలా జనరేట్ చేసి నీకు నేర్పిస్తారు. అండ్ Day 3లో ఏమేమి స్కిల్స్ ఇంపార్టెంట్ ఉంటాయి మనకి, అండ్ అయితే నువ్వు ఎన్ని వేస్లో మనీ ఏం చేయొచ్చు, అండ్ నువ్వు ఎలా స్టార్ట్ అవ్వాలి అని ఈ 3 daysలో నీకు ఇవన్నీ క్లారిటీ ఇస్తారు. అండ్ అది కూడా నైట్ 7 నుంచి 8 o'clock ఉంటుందన్నమాట, నైట్ టైం సెషన్. ఆ టైంలో నువ్వు అటెండ్ అవ్వగలవా సంతోష్? ప్రాబ్లం ఏం లేదు కదా ఆ టైంలో? ఒకవేళ ఏమైనా ఇష్యూ ఏమైనా వర్క్ ఉన్నా దాన్ని పోస్ట్పోన్ చేసుకో, జస్ట్ ఒక 3 days వరకు, ఓకేనా? ఈ రోజు నుంచి కూడా ఉంది, అయితే లేదంటే రేపటి నుంచి ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, దానికన్నా నువ్వు ఎంటర్ అవ్వచ్చు, ఓకేనా? అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ సంతోష్, ఇప్పుడు నేను నీకైతే చెప్పాను, అయితే స్టార్టింగ్లో క్వశ్చన్ కూడా అడిగాను, మినిమం ఇన్వెస్ట్మెంట్ పక్కా ఉంటుందా అని అడిగి ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు నేను నీకైతే చెప్పాను ఈ ప్రాసెస్, ఈ 3 days వర్క్షాప్ అనేది ఫ్రీ అయితే కాదు. ఇది మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే 99 rupees ఛార్జ్ ఉంటుంది. 99, ఓకే 3 daysకి.
అండ్ ఇది జస్ట్ ఆ వర్క్షాప్ కోసం మాత్రమే, నీకు ఆ క్లాసెస్ అవన్నీ అయితే మొత్తం డీటెయిల్గా చెప్పడం కోసం. అండ్ వన్ మోర్ థింగ్, మేము ఇది ఇంతకుముందు ఫ్రీగా ఆర్గనైజ్ చేసేవాళ్ళం ఈ వర్క్షాప్ అనేది. బట్ అయితే చాలామంది టైం పాస్ చేయడానికి వచ్చేవాళ్ళు అనమాట, సీరియస్ పీపుల్ అందులో. ఐ థింక్ నువ్వు అర్థం చేసుకోవాలనుకుంటాను, దట్స్ వై. అండ్ ఒక రియల్ పర్సన్ గ్రో అవ్వాలి, డెవలప్ అవ్వాలి, ఇన్కమ్ ఏం చేయాలనుకున్న పర్సన్కి 99 రూపీస్ అనేది మ్యాటర్ ఉండదు. దట్స్ వై అందుకే చాలా లిమిటెడ్ అమౌంట్తో. అండ్ ఇక్కడ మాకు కాస్త ఫిల్టర్ అవుతారు, ఓన్లీ సీరియస్ పీపుల్ మా దగ్గరికి వస్తారు. సో మేము వాళ్ళకి కరెక్ట్గా ట్రైన్ చేయగలం, కరెక్ట్గా హెల్ప్ చేయగలం వాళ్ళకి, అందుకని. ఓకేనా. అండ్ అయితే అండ్ ఇంకోటి కూడా 1 అవర్ ఉంటుంది అంతే, 50 minutes నుంచి 1 అవర్ ఉంటుంది. అండ్ ఎవ్రీ సెషన్ అయిన తర్వాత మనం కాల్లో డిస్కస్ చేద్దాం, నీకు ఏ డౌట్ ఉన్నా ప్రతి డే మనం వాటిపైన నీ క్లారిటీ ఇస్తూ వెళ్తాను నేను. ఓకేనా. అండ్ ఇంకేమైనా డౌట్ క్వశ్చన్ ఉందా సంతోష్? ఇంకేం లేదన్నా. డన్. అయితే జస్ట్ ఒక సింపుల్ థింగ్ చేయి సంతోష్, ఈ 19 రూపీస్ ఎఫర్ట్ చేయగలవా? చేయగలనన్నా. ఓకే, నైస్. ఇది నా పర్సనల్ నెంబర్ సంతోష్, నా నెంబర్ సేవ్ చేసుకో, అమర్ అని. ఓకేనా. అండ్ జస్ట్ డూ వన్ థింగ్, నాకు ఒకసారి మెసేజ్ చేయి వాట్సాప్లో, ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని. ఓకేనా. సో అయితే మా టీం వాళ్ళు నీకు డైరెక్ట్గా ఒక పోస్టర్ నీకు పంపిస్తారు. ఓకేనా. ఆ పోస్టర్లో నీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది, డే 1లో నువ్వేం నేర్చుకుంటావు, డే 2లో, డే 3లో ఏమేమి జరుగుతాయని నీకు క్లియర్గా ఉంటాయి అనమాట. ఓకేనా. అండ్ అదే పోస్టర్లో నీకు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్కి నువ్వు 19 రూపీస్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ వాట్సాప్ చేయి చాలు. ఓకేనా. ఇంకా నువ్వు స్క్రీన్ షాట్ షేర్ చేసిన వితిన్ 2 minutesలో నీ నేమ్ రిజిస్టర్ చేస్తారు. ఓకేనా. ఇంకా నెక్స్ట్ అయితే ఏ టైంకి నువ్వు నీ నేమ్ ఏ మీటింగ్కి రిజిస్టర్ చేయాలి అంటే, ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యే బ్యాచ్కా లేదా రేపటి నుంచి అటెండ్ అవ్వగలవా? డన్. రేపు బ్యాచ్కి అయితే రిజిస్టర్ చేస్తాం నేమ్. ఓకేనా. అండ్ చేసి అయితే నువ్వు అమౌంట్ పంపించిన తర్వాత అది కూడా మెసేజ్ చేయి అక్కడ, ఫ్రమ్ టుమారో ఐ విల్ జాయిన్ ద వర్క్షాప్ అని. ఓకే. సో దట్ అయితే దాన్ని బట్టి నీకు వెబినార్ డీటెయిల్స్ అని నీకు షేర్ చేస్తారు, సరేనా. అండ్ దెన్ సంతోష్, నీకు ఏ డౌట్ అని నాకు కాల్ చేస్తూ ఉండు, నా పర్సనల్ నెంబర్ ఇది. ఓకేనా. అండ్ అయితే ఎంత టైంలో సెండ్ చేయగలవు సంతోష్ అమౌంట్? 19 రూపీస్ ఎంత టైంలో సెండ్ చేయగలవు? నైట్లో సెండ్ చేస్తానన్నా. ఒక నెక్స్ట్ ఒక 15 minutesలో పాసిబుల్ అవ్వదా? నెక్స్ట్ 15 minutes కనుక్కుంటా, మొన్నే ఉంటే మా ఫ్రెండ్ కొట్టాను, చూస్తాను. ట్రై చేయి ఒకసారి, అంటే ఎందుకంటే అయితే ఓన్లీ 2 slots ఉన్నాయి రేపటి దానికి, అంటే మళ్ళీ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ దానికి నువ్వు అటెండ్ అవ్వాల్సి వస్తుంది మళ్ళీ, అందుకని. ఓకేనా. ట్రై చేయి స్పీడ్గా. అండ్ నువ్వు పంపించిన వెంటనే నువ్వు చేసి అయితే వాట్సాప్ చేసావు అనుకో, మిగతా డీటెయిల్స్ మా టీం వాళ్ళు పంపిస్తారు. ఓకే సంతోష్, నైస్ టు మీట్ యూ. హలో, హాయ్ జీవన్ మాట్లాడేది? యా, హాయ్ జీవన్, నా పేరు అమర్, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఫామ్ ఫిల్ చేసావు కదా జీవన్, గుర్తుందా? యా, దాని గురించి కాల్ చేసా జీవన్. ఆన్లైన్ బిజినెస్ రిలేటెడ్ ఫామ్ ఫిల్ చేసావు. యా, దాని గురించి కాల్ చేశాను. ఇప్పుడు కంఫర్టబుల్ కాల్ మాట్లాడడానికి నువ్వు? యా జీవన్, జస్ట్ ఒక 5 minutes కాస్త కాల్లో డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వర్క్ డీటెయిల్స్ షేర్ చేసే దానికన్నా ముందు నీ డీటెయిల్స్ నాకు కొన్ని కావాలి. ప్రజెంట్ నువ్వు ఎక్కడ జీవన్ ఉండేది? ఓకే. నేటివ్ ప్లస్? ఓకే 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 డన్ జీవన్. అండ్ ప్రజెంట్ ఏం చేస్తూ ఉంటావు? డిప్లొమా ఫైనల్ ఇయర్. ఓకే. అండ్ ప్రజెంట్ ఏజ్ ఎంత జీవన్ అనేది? 18. యా, ఓకే, పర్ఫెక్ట్ జీవన్. అండ్ ఫస్ట్ థింగ్, నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఆన్లైన్ బిజినెస్లో? లైక్ ఇంతకుముందు ఏమైనా ఎనీ ఫామ్ ఫిల్ చేసి ఏమైనా మీటింగ్స్ అటెండ్ అవ్వడం కానీ, లేదా ఇదే ఫస్ట్ టైమా? ఓకే. ఓకే 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 డన్. నీకైతే ఫర్ ఎవర్ గురించి ఐడియా ఉంది, అంటే అందులో చేసావా లేదా అందులో ఇంకా ఎంటర్ అవ్వలేదా, వర్కే స్టార్ట్ చేయలేదు? ఓకే డన్. జస్ట్ అదే అంతకుమించి ఇంకేం చేయలేదా? ఓకే 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 డన్. అయితే నీకు అసలు నేను ఈ వర్క్ గురించి కదా నీకు క్లారిటీ ఇస్తాను జీవన్, దాని తర్వాత నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు మాతో పాటు అసోసియేట్ అవ్వచ్చు. ఓకేనా. అండ్ ఫస్ట్ థింగ్ జీవన్, అయితే నువ్వు ప్రజెంట్ స్టూడెంట్ కదా, ఎడ్యుకేషన్తో పాటు నువ్వు ఆన్లైన్ బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఎనీ రీజన్? ఓకే, సైడ్ ఇన్కమ్ ఏం చేద్దామని, పార్ట్ టైం ఇన్కమ్. యా, ఓకే, పర్ఫెక్ట్ జీవన్. కాస్త నీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నా పేరు అమర్, నేను విన్నర్ సర్కిల్ అని ఒక కమ్యూనిటీలో వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. విన్నర్ సర్కిల్. యా, విన్నర్ సర్కిల్ అని ఒక కమ్యూనిటీ. ఓకేనా. యాక్చువల్లీ ఇది ఏంటి అంటే 18+ ఏవైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ జస్ట్ సోషల్ మీడియా నుంచి మనీ ఎలా ఇచ్చాలో ఇక్కడ నేర్పిస్తారనమాట. ఓకేనా.
అండ్ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే టోటల్ వర్క్ అనేది 5 పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జస్ట్ అయితే పర్సనల్ బ్రాండింగ్, లీడ్స్, కాలింగ్స్, చార్ట్స్ వీటిపైన ఉంటుందండి వర్క్ అనేది. రెవెన్యూ జనరేషన్ వీటి గురించి నీకు ఏమైనా నాలెడ్జ్ ఉందా జీవన్? వీటి గురించి ఏమైనా ఐడియా ఉందా లేదా ఫస్ట్ టైం వింటున్నావా ఇవన్నీ? ఓకే, దాని నో ఇష్యూ. వీటి పరంగా మేమే ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాం. ఒకవేళ నువ్వు పర్ఫెక్ట్ ఎలిజిబుల్ మాకు అనిపిస్తే పర్ఫెక్ట్ నీకే ట్రైనింగ్ ఇస్తాం మేము, ఓకేనా? అండ్ మెయిన్ థింగ్ అయితే ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఉంది జీవన్, అదేంటి అంటే ఇప్పుడు నువ్వెలైతే ఫామ్ ఫిల్ చేసావో మాకు ఆల్మోస్ట్ 250+ అప్లికేషన్స్ వచ్చాయన్నమాట. సేమ్ లైక్ యూ అయితే ఫామ్ ఫిల్ చేశారు. సో అయితే ఇంత ఇన్స్టాగ్రామ్ అనేది తెలిసిందే టైం పాస్ చేసే యాప్, అది ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తూ ఉంటారు. సో అయితే ఈ 250 పీపుల్లో సీరియస్ పీపుల్ కొంతమంది ఉంటారు, కొంతమంది టైం పాస్ చేసే వాళ్ళు ఫామ్ ఫిల్ చేసి ఉంటారు. దట్స్ వై మేము ఫిల్టర్ అవుట్ చేయడం కోసం ఓన్లీ సీరియస్ పీపుల్ మాత్రమే వాళ్ళకి హెల్ప్ చేద్దామని, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలని ఒక ప్రాసెస్ ఉంది ఇక్కడ. ఆ ప్రాసెస్ నీకు కాస్త క్లారిటీ ఇస్తాను నేను. అయితే ఓన్లీ వాళ్ళ వరకే మేము హైర్ చేసుకుంటున్నాం అనమాట, ఓకేనా? అదేంటంటే ఫస్ట్ థింగ్ నీకైతే నేను చెప్పాను ఈ వర్క్ డీటెయిల్స్ అన్నీ, ఇవన్నీ ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది. కాకపోతే అది కాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అది, బికాజ్ ఎందుకంటే 250 పీపుల్ కాల్లో చెప్పాలంటే ఇంపాసిబుల్ కదా అది. అందుకని ఇదంతా నీకు అర్థం అవ్వడానికి మినిమం 3 to 4 hours టైం పడుతుంది వర్క్ గురించి నీకు అర్థం అవ్వడం కోసం, ఓకేనా? అందుకేంటంటే వీటి పరంగా ఈ వర్క్ పరంగా 3 days ఒక వర్క్షాప్ జరుగుతుంది. 3 days వర్క్షాప్లో నీకు ఫస్ట్ డే 1లో ప్రాపర్ బిజినెస్ కాన్సెప్ట్ అంటే నీకు చెప్తారు. అండ్ డే 2లో నీకైతే ఏ బ్రాండ్తో మనం టైఅప్ అవుతాం, అసోసియేట్ అవుతాం, అండ్ అక్కడ వాళ్ళ పోర్ట్ఫోలియో అంటే నీకు క్లారిటీ ఇస్తారు. అండ్ డే 3లో నువ్వు ఎన్ని రకాలుగా మనీ ఏం చేయొచ్చు, అండ్ ఇది సిస్టమ్ నీకు నీ కెరీర్కి లైక్ జాబ్స్కి ఎలా యూజ్ అవుతుందో నీకు క్లారిటీగా చెప్తారనమాట డే 3లో, ఓకేనా? అంటే ఇందులో మనం నేను ఇన్వెస్ట్ చేయాల్సిన ఏం లేదు కదా? ఇన్వెస్ట్మెంట్ అంటే చూడైతే ఒకటి జీవన్ అయితే ఫ్రీగా ఈ కాలంలో ఎవడేం నేర్పించారు కదా. అయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది. అదేంటంటే ఈ వర్క్షాప్ అయితే 3 days జరుగుతుందో ఇది ఇంతకుముందు మేము ఫ్రీగా ఆర్గనైజ్ చేసేవాళ్ళం. బట్ ఏంటంటే ఫ్రీగా పెడితే నీకు తెలిసింది ఇండియాలో ఫ్రీగా దొరికే వాటికి ఎక్కువ వాల్యుబుల్ ఉండదు. దట్స్ వై మేమైతే ఇంతకుముందు థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్కి హెల్ప్ చేసాము, కానీ అందులో చాలా తక్కువ మంది మాకు కావాల్సిన పీపుల్ దొరికారు. మిగతా వాళ్ళంతా టైం పాస్ చేసే వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. దట్స్ వై ఇక్కడ ఏంటంటే మా టైం ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంది. దట్స్ వై ఏంటంటే ఇంతకుముందు ఫ్రీగా పెట్టి ఈ వర్క్షాప్ని ఇప్పుడు ఛార్జ్ చేస్తున్నాం అనమాట. 99 రూపీస్ ఛార్జ్ ఉంటుంది ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వడం కోసం. 99 100 అనుకో నియర్లీ. ఈ 100 రూపీస్ దేనికంటే అది ఈ వర్క్షాప్ కోసం మాత్రమే. దీని తర్వాత నువ్వు ఎక్కడ ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరమే లేదనమాట, ఓకేనా? అండ్ నన్ను అడిగితే ఇది ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు. అండ్ జస్ట్ స్మాల్ క్వశ్చన్ జీవన్, అయితే నీ దృష్టిలో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అంటే మన ఇంప్రూవ్మెంట్ కోసం మనం ఫస్ట్ ఇన్వెస్ట్ చేసుకుంటాం. ఓకే, అంటే మన ఫ్యూచర్ని మనమే బై చేసుకుంటాం. ఓకే డన్నీ కొద్దిగా నీకు క్లారిటీ ఇస్తా. జస్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడైతే గ్రో అవుతావో అయితే నీకు హెల్ప్ అవుతుంది, ఫ్యూచర్లో దాని నుంచి మంచి ఇన్కమ్ ఏం చేయొచ్చు అంటే దానికి మనం ఎంతైనా పే చేయొచ్చు. బట్ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే నువ్వు డబ్బులు పే చేస్తావు కానీ నీకు దాని రిజల్ట్ ఇప్పుడు రాదు, ఫ్యూచర్లో ఎప్పుడో వస్తుంది అని చెప్పి మనం డబ్బులు పే చేస్తామన్నమాట. ఇది నీ చేతికి ఏం రాదు అప్పటికప్పుడే. బట్ ఇక్కడ అలా కాదు, నువ్వైతే పే చేస్తావో నీకు ఆన్ స్పాట్లో ఇక్కడ అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు అనమాట. నువ్వైతే అన్నావో అయితే నువ్వు డబ్బులు పే చేసి అయితే మనకు రిస్క్ ఉండడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు ఇక్కడ నీకు. ఇది ఈ 99 రూపీస్ దేనికోసం అంటే ఈ వర్క్షాప్ కోసం మాత్రమే. అండ్ జస్ట్ ఇమాజిన్ జీవన్ అయితే ఒక రియల్గా ఇన్కమ్ ఏం చేయాలనుకున్న పర్సన్కి, డెవలప్ అవ్వాలనుకున్న పర్సన్కి 99 రూపీస్ అనేది పెద్ద అమౌంట్ కాదు. సో అయితే ఇక్కడ మాకు కాస్త తెలుస్తుంది అనమాట సీరియస్ పీపుల్ ఎవరు, నిజంగా గ్రో అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరు, టైం పాస్ చేసే వాళ్ళు ఎవరు అని. అందుకని ఇది ఈ ఛార్జ్ ఉంటుంది అనమాట, అంతే, ఓకేనా? అండ్ అయితే నాకు చెప్పు జీవన్, అయితే నువ్వు ఎఫర్ట్ చేయగలవా ఈ 99 రూపీస్ వర్క్షాప్ అటెండ్ అవ్వగలవా? యా, ఓకే. అండ్ ఈ వర్క్షాప్ అయితే నేను చెప్పానుగా ఇది డైలీ 7 to 8 ఉంటుంది నైట్ టైం, రాత్రిపూట. ఆ టైంలో నువ్వు అటెండ్ అవ్వగలవా? అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, రేపటి నుంచి కూడా ఉంది. ఓకే, అయితే నా టైం చెప్పగలవా నువ్వు? ఇంకా అంటే ఏ టైంలో నీ టైం టేబుల్ ఏ విధంగా ఉంటుంది దాన్ని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు. ఆఫ్టర్ 8 ఓకే, 8 to 9 ఓకేనా నీకు? యా, ఓకే, మంచిది. ఏంది నువ్వు నా టైం చెప్పడం వల్ల. అంటే ఏంటంటే ఇక్కడ మినిమం 3 batches జరుగుతూ ఉంటాయి డైలీ. ఒకటి ఆఫ్టర్నూన్ టైంలో జరుగుతూ ఉంటుంది 12 to 1, అండ్ ఇంకోటి ఈవినింగ్ టైమ్స్ జరుగుతాయి అనమాట. ఈవినింగ్ 8 to 9 ఓకేగా నీకు? డన్ అయితే. అండ్ 3 days ఉంటుంది, ఓకేనా? అండ్ మేక్ షూర్ అయితే ఒక్క డే కూడా మిస్ అవ్వకు జీవన్, ఎందుకంటే ప్రతి డేలో నీకు ఎవ్రీ న్యూ థింగ్ తెలుస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్ డే 3 తర్వాత నుంచి నువ్వు ఎర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు, ఓకేనా?
డీటెయిల్ నీకు కాన్సెప్ట్ తెలుసు. సపరేట్ గా పే చేయాలా? ఓకే నో 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 3 days వర్క్షాప్కి ఒకేసారి అంతే, 99 రూపీస్ 3 days. యా దట్స్ ఇట్. ఓకేనా? ఓకే. అండ్ ఇంకేమైనా క్వశ్చన్ ఏమైనా డౌట్ ఉందా జీవన్ నీకు? అంటే వర్క్ దేని మీద ఉంటుందండి? మనం ఇలా ఇంకొక ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని జాబ్ లోకి తీసుకురావడం గురించా ఎలాగా? ఓకే, అవి చెప్పాను కదా. అయితే మనకి ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్స్ మీద వర్క్ ఉంటుంది. అదేంటంటే ఒకటి పర్సనల్ బ్రాండింగ్ పైన, ఇంకోటి లీడ్ జనరేషన్ అంటారు, ఇంకోటి రెవెన్యూ జనరేషన్, ఇంకోటి కాలింగ్స్ అండ్ చాట్స్. వీటి మీద కూడా ఉంటుంది. ఈ 5 points మీద నువ్వు వర్క్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఇది మేము డిసైడ్ చేస్తాను. నువ్వు అయితే ప్రాపర్గా 3 days వర్క్షాప్ అటెండ్ అయ్యే ప్రాసెస్లో మాకు కాస్త తెలుస్తుంది, ఓకే నీ కెపాసిటీ ఎంత, నువ్వు దేని చేయగలవు అని. దాన్ని బట్టి నేను నీకు సజెస్ట్ చేస్తామన్నమాట. ఓకేనా? అందులో నీకు ఏది నచ్చితే దాన్ని బట్టి మనం చూస్ చేసుకుని నువ్వు ఎర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ నో ఇష్యూ. నీకు ప్రతి డే మీటింగ్ అయిన తర్వాత మనం కాల్లో డిస్కస్ చేస్తాం 5 minutes. నీకు ఏ కన్ఫ్యూజన్ ఉన్నా మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళచ్చు నువ్వు. ఓకేనా? అండ్ జీవన్, ఓకే డన్. మరి చేసి అయితే డూ వన్ థింగ్ జీవన్, ఇది నా పర్సనల్ నెంబర్. ఓకేనా? నా నంబర్ సేవ్ చేసుకో, అమర్ అని. నాకు ఒకసారి మెసేజ్ చేయి హాయ్ అని. ఓకేనా? మా టీం వాళ్ళు నీకు ప్రాపర్ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తారు. ఓకేనా? అండ్ అయితే యా స్పాట్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే స్లాట్స్ తక్కువ మంది ఉంటారనమాట. ఓన్లీ 10 members మాత్రమే ఎలా ఉంటుంది, అందుకని. ఓకేనా? వీలైతే 15 minutesలో చేసేస్తే బెస్ట్ నీకు. నెక్స్ట్ 15 minutesలో పాసిబులా నెక్స్ట్ 15 minutesలో పే చేయడం? ఓకే డన్. టైం తీసుకైతే మ్యాక్సిమం ఒక 30 minutesలో చేయగలవా? డన్ జీవన్. అయితే ఫోన్పే చేస్తావా, గూగుల్ పే చేస్తావా? డన్ జీవన్. అయితే సింపుల్, ఇప్పుడు నేను చెప్పాను నంబర్ సేవ్ చేసుకుని ఒకసారి హాయ్ అని మెసేజ్ చేసావనుకో, మా టీం వాళ్ళు నీకు ఒక పోస్టర్ పంపిస్తారు. ఆ పోస్టర్లో ఈ 3 daysలో నువ్వు ఏమేమి నేర్చుకుంటావు నీకు అసలు డీటెయిల్స్ ఉంటాయి. అండ్ అదే పోస్టర్లో నీకు QR కోడ్ కూడా ఉంటుంది. ఓకేనా? ఆ QR కోడ్కి నువ్వు పే చేయొచ్చు. పే చేసి స్క్రీన్ షాట్ నువ్వు అదే వాట్సాప్ పంపించు, నీకు వితిన్ ఫ్యూ సెకండ్స్ నీకు వెబినార్ డీటెయిల్స్ అన్ని పంపిస్తారు ఈ రోజువి. ఓకేనా? డన్ జీవన్, నైస్ టు మీట్ యూ. అండ్ మేక్ షూర్ అయితే మ్యాక్సిమం ఒక 30 minutesలో కంప్లీట్ చేసేసాయి. ఓకేనా? ఓకే జీవన్.